డియర్ గేట్ ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 2026 గేట్. మరి అందరికి కూడా మరి కళల్లో ఒత్తులు వేసుకొని చాలామంది కూడా స్టూడెంట్స్ చూస్తున్నారు, పేరెంట్స్ కూడా ఇంట్రెస్ట్గా ఉన్నారు. మరి గేట్లో ఇంతకుముందు ఆల్రెడీ బీటెక్ అయిపోయిన స్టూడెంట్స్ జాబుల్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు మరి ఆ యొక్క లే ఆఫ్ల కారణం కొంతమంది ఎక్కువ మంది ఎంటెక్ రాయటానికి, గేట్ రాయటానికి మరి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను. ఈరోజే గేట్ రిజల్ట్స్ ఈరోజే మరి వచ్చేస్తే మనకి 19వ తారీఖు. మరి 19వ తారీఖు మరి వచ్చేస్తే ఏ టైంలో వచ్చేస్తాయి మరి ఏ టైంలో వచ్చేస్తుంది. మీరు కొన్ని రోజులుగా కష్టపడ్డ స్టూడెంట్స్కి ఈరోజు ఫలితం కనబడిద్దమ్మా. ఫలితము స్కోర్ కార్డు రూపంలో కనబడిద్ది. ఎంత స్కోర్ వస్తుంది, 1000కి ఎంత స్కోర్ వచ్చే అవకాశం ఉంది, మీకు ఐఐటీలో వస్తుందా సీటు, మరి ఐఏఎస్సి బెంగళూరులో వస్తుందా, మరి ఆ విధంగా మరి ఎన్ఐటీలో టాప్ ఎన్ఐటీలో వస్తుందా అనేది నేను కూడా ఒక 2020లో గేట్ రాసినప్పుడు నాకు ఆల్రెడీ ఎగ్జామినేషన్ రాసినప్పుడే నాకు అర్థమైపోయింది. 2000లో రాశాను నా గేటు. మరి ఇప్పుడు 2026 మరి ఆల్మోస్ట్ 26 ఇయర్స్ అయిపోయిందమ్మా నేను గేట్ ఎగ్జామినేషన్ రాసి. మరి చూసినప్పుడు చాలా హ్యాపీగా అప్పుడే నాకు తెలిసిపోయింది. నాకు మంచిగా యాజ్ ఇట్ ఈస్గా మరి మంచిగా అటెంప్ట్ చేశాను. నాకు మంచి పర్సంటైల్ వస్తుందని తెలిసిపోయింది. ఆల్రెడీ నా 99% చేంజ్ అప్పుడు వచ్చేసింది. మరి మంచి పర్సంటైల్ వస్తుంది అని ఒక ఇన్స్ట్రుమెంటేషన్ పేపర్లు రాయటం జరిగింది. ఒక ఎగ్జామినేషన్ హాల్ నుంచి బయటకు రాగానే నాకు తెలిసిపోయింది మంచి పర్సంటైల్ వస్తుంది ఈసారి డెఫినెట్గా ఎట్లాగైనా వచ్చే అవకాశం ఉంటుందని. నేను 99లో రాశా. 99లో రాశా. తర్వాత 99లో రాశాను. నాకు అంత సాటిస్ఫాక్షన్ లేదు. మళ్ళీ 2000లో మళ్ళీ రాయటం జరిగింది. 2000లో నేను సక్సెస్. 2000లో ఎక్కువ కష్టపడాల. నా దగ్గర ఉన్న స్టడీ మెటీరియల్ మాత్రమే నేను చూసుకున్నా. జస్ట్ 1 మంత్ ప్రిపరేషన్, 1 మంత్ 2 మంత్స్ కూడా ఉండదు. 2 మంత్స్ ప్రిపరేషను. లాస్ట్ ఇయర్ 99లో మనం బీటెక్ చదివేటప్పుడు మంచి స్టడీ మెటీరియల్, కత్తిలాంటి మెటీరియల్ తయారు చేసుకున్నాను. ఆ మెటీరియల్ చూసుకుని ఇప్పుడంటే యూట్యూబ్లు అవి ఇవి వస్తున్నాయి, చాలా మరి ఆన్లైన్ మెటీరియల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ రోజుల్లో ఇన్ఫర్మేషన్ లేదమ్మా, చాలా ఇన్ఫర్మేషన్. నేను మంచి బుక్స్ నుంచి ఆ బుక్స్ నుంచి యాజ్ ఇట్ ఈస్గా నాకు మరి ఐఐటి ఖరగ్పూర్లో ఆ రోజు మరి ఇవ్వటం అయితే జరిగింది. మరి ఐఐటి ఖరగ్పూర్లో ఆ బుక్స్ కొన్ని ఆపరేషనల్ యాంప్లిఫైయర్స్, మరి ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించినవి కొన్ని ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్ మెజర్మెంట్ కోపర్ బుక్స్, తర్వాత ఏకే సహాని కంట్రోల్ సిస్టమ్స్ నాగర్త గోపాల్ మంచి ప్రాబ్లమ్స్ వచ్చినాయి. యాజ్ ఈజ్గా దించేసాడు ప్రాబ్లమ్స్. అలా మరి బాగా ప్రాక్టీస్ చేశాను. త్వరగానే మరి అది ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ అయినా కానీ మరి నా గురించి చెప్తున్నాను. మరి ఈరోజు మనకి ఎగ్జామినేషన్ రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి. మరి ఏ టైంలో వస్తుంది, ఏ టైంలో వచ్చింది చూద్దాం. మనకి మరి 1 to 2 వస్తుందా, 4 గంటలకు రిజల్ట్స్ వస్తాయా? మరి ప్రతి ఒక్కరికి కూడా టెన్షన్ ఎక్కువైపోయిందనమాట. టెన్షన్ ఏం పడద్దు, ఇబ్బంది ఏం లేదు. నేను కూడా ఎగ్జామినేషన్ రాసినప్పుడు ఆ ఎగ్జామినేషన్ బయట నుంచి రాగానే నాకు తెలిసిపోయింది, నాకు మంచి స్కోర్ వస్తుందని తెలిసిపోయింది. ఎందుకంటే యాజ్ ఇట్ ఈజ్ సపోజు మంచి ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. ఆపరేషనల్ యాంప్లిఫైర్ A to D కన్వర్టర్ మీద కన్వర్షన్ టైం ఏ విధంగా ఉంటుంది, అనలాగ్ టు డిజిటల్ కన్వర్షను, తర్వాత మంచి ప్రాబ్లమ్స్ ఆపరేషనల్ యాంప్లిఫైర్, మరి పవర్ యాంప్లిఫైర్స్కి సంబంధించి మంచి క్వశ్చన్ మనకు తెలిసిపోయింది. మీకు కూడా చాలామంది స్టూడెంట్స్కి తెలుసు మంచి స్కోర్ వస్తుందని తెలుసు. ఇక రాయని వాళ్ళకంటూ రాదు. ఇప్పుడు నాకు కొంత ఇన్ఫర్మేషన్ చెప్తాను. మా పాప 2nd ఇయర్ బీటెక్ చదువుతుంది. ఇప్పుడు కొంతమంది వాళ్ళ కాలేజీలో కొంతమంది స్టూడెంట్స్ మన గేట్ రాశారంట. ఎట్లా మీ సీనియర్స్ ఎట్లా రాశారమ్మా అని అడిగితే వాళ్ళంట మరి అడ్మిట్ కార్డు ప్రింట్అవుట్ జెప్టోలో తెప్పించుకున్నారంట ప్రింట్అవుట్. ఇక వాళ్ళకి ఎలా వస్తుందమ్మా? అడ్మిట్ కార్డుని జెప్టోలో తెప్పించుకుంటే ఇంకా వాళ్ళు ఏమైనా ప్రిపరేషన్ ఉందా? వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు అట్లాగే ప్రిపేర్ అవ్వలేదు. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు, వాళ్ళని మనం లెక్కలోకి తీసుకోకూడదు. మరి ఎక్కువ మంది ఇప్పుడు సిఎస్సిలో 1,00,000 మంది రాశారనుకోండి ఆల్ ఇండియాలో, మనకి క్వాలిఫై అయితే అంత 10,000 మంది క్వాలిఫై అవుతారు. మిగతా 90,000 మంది క్వాలిఫై కారు. అందుకని 90,000 మంది బ్యాచ్ ఏంటంటే జస్ట్ నామకావస్థగా రాసే బ్యాచ్. ఎక్కువ మంది ప్రిపరేషన్ అయిన వాళ్ళు, సీరియస్గా ప్రిపేర్ అయిన వాళ్ళు
డెఫినెట్గా వాళ్ళకి మంచి స్కోర్ వస్తుంది స్టూడెంట్స్. ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మంచి స్కోర్ వస్తుంది. మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్క స్టూడెంట్కి సీరియస్గా ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ నాకు రాలేదు అని చెప్తే నేను ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఛాలెంజ్ విసురుతున్నా. ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అయ్యారో వాళ్ళకి మినిమం 500 స్కోర్ వస్తుంది. మినిమం 500 ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అందరికి కూడా, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ స్టూడెంట్స్, ఎస్సీ, ఎస్టీ అందరికి కూడా 500 పైనే వస్తుంది. ఇక మామూలుగా నామక వాస్తుగా ప్రిపేర్ అయిన వాళ్ళకి కొంతమందికి మరి ఫ్లూక్లో అంటారు, ఫ్లూక్లో ఒక 200 స్కోరు, 250 స్కోరు అలా వచ్చేయచ్చు. అలా రేర్ కేసుల్లో వస్తుంది స్టూడెంట్స్. మరి ఏ టైంలో వస్తుందో ఒకసారి చూసేద్దాం. మరి ఇక్కడ మనం అడిగినప్పుడు సెర్చ్ చేసినప్పుడు ఏ టైంలో వస్తాయి అంటే రిజల్ట్స్ ఏ టైంలో వస్తాయి. ద షెడ్యూల్ టు బీ రిలీజ్డ్ 19వ తారీఖునే ప్రతి ఒక్కరు కూడా, చిన్నపిల్లడికి కూడా చెప్తాడు, నో ప్రాబ్లం. ఎట్ ఐఐటీకి అవుతుంది. అఫీషియల్గా నాట్ కన్ఫర్మ్డ్ బై ద టైం మాత్రం చెప్పాల వీళ్ళు. హిస్టారికల్ ట్రెండ్స్ అంటే ఇంతకుముందు 2025లో ఎప్పుడు రిలీజ్ చేశారు, 2024లో ఎప్పుడు రిలీజ్ చేశారు అని చెప్తే ది ఎక్స్పెక్ట్ అనాలిసిస్ ప్రొవైడ్ హై ప్రాబిలిటీ విండో ఫర్ ద అనౌన్స్మెంట్. ప్రైమరీ నంబర్ 1 చాయిస్ మధ్యాహ్నం 1 గంట నుంచి 4 గంటల లోపు వస్తాయమ్మ రిజల్ట్స్. ఏ టైంలో వచ్చే అవకాశం ఉంది. మరి 1 గంట నుంచి 4 గంటల లోపు మోస్ట్లీ లైక్ పీరియడ్ ఇన్ ద లింక్ యాక్టివేషన్. ఇది సెకండ్. సరే 1 నుంచి 4 గంటల లోపు రాలా రిజల్ట్స్, 7 గంటలకు వచ్చే అవకాశం ఉంది. బిఫోరు అంటే 6 to 7 PM వచ్చే అవకాశం ఉంది. లేకపోతే ఇంకోటి 3వ ఆప్షన్ ఎర్లీ యాక్సెస్. సమ్ రిపోర్ట్స్ సజెస్ట్ ద రిజల్ట్ ట్యాబ్ మే అపియర్ ఆన్ గోప్స్ పోర్టల్ యాజ్ ఎర్లీ యాజ్ మార్నింగ్ 10 గంటలకు గల ఈరోజు 10 గంటలకు కూడా 19వ తారీఖు 10 గంటలకు వచ్చే అవకాశం ఉంది. మరి రకరకాల ఆప్షన్స్, ఇది రకరకాల మరి ఈ యొక్క మరి 1 గంట నుంచి 4 గంటల వరకు, 6 నుంచి 7 గంటల వరకు, 10 గంటల వరకు, ఈ 3 టైమింగ్స్లో వచ్చి ఇది ప్రాబిలిటీ. ఎవరికి ఏమి తెలియదు, జస్ట్ దే ఆర్ గెస్సింగ్ అనమాట. ఎక్కువ పర్సంటేజ్ నేను అనుకోవటం, మై పర్సనల్ ఒపీనియన్ ఈజ్ మరి 1 గంట నుంచి 4 గంటల మధ్యలో వచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 7 గంటలకు ఎవరు రిజల్ట్స్ ఇవ్వరు కదా. మరి అవ్వగానే కూడా మనము ఈవినింగ్ మరి ఈరోజు కుదిరితే మరి నేను లైవ్లోకి రావటం జరుగుతుంది. లైవ్ సెషన్ కండక్ట్ చేస్తా. మరి ఎంతమంది జాయిన్ అవుతారో మీరు ఒక థమ్స్ అప్ ఇచ్చుకోండి, ఒక లైక్ చేసుకోండి. దాని ప్రకారం మనం డిస్కస్ చేద్దాం. ఎక్కడెక్కడ సీట్ వస్తుంది, ఏఐఐటీలో సీట్ రావచ్చు, ఐఐసి బెంగళూరులోనా, ఎన్ఐటీలో సీట్ వస్తుందా, అసలు ఏంది దీని స్టోరీ ఏంది, అసలు మొత్తం తేలుద్దాం. మరి లైవ్లోకి రండి ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా. అసలు మరి దీని యొక్క రిజల్ట్స్ డిక్లరేషను మనకి 19వ తారీఖు వస్తుంది. మరి ఈరోజు వస్తుంది. మరి వీడు స్కోర్ కార్డు ఏందో 27 అంటున్నారు. ఐఎమ్ నాట్ షూర్. మరి స్కోర్ కార్డు డౌన్లోడ్ మనకి ఈరోజు స్కోర్ వస్తుందా లేదా. మరి 19వ తారీఖు స్కోర్ ఇస్తాడు. కాకపోతే నీకు కార్డు డౌన్లోడ్ చేయడానికి 27th నుంచి డౌన్లోడ్ అంటాడు. తర్వాత స్కోర్ కార్డ్ డౌన్లోడ్ ఆఖరి పెయిడ్ 1 జూన్ 31 జూన్. అంటే మనం ఈ 500 రూపీస్ అవన్నీ ఎందుకమ్మా, ఫ్రీగా ఇచ్చేటప్పుడు అందరూ డౌన్లోడ్ చేసుకోండి, గొడవ లేని పని. మరి 500 రూపీస్ ఎందుకు కట్టాలి అనవసరంగా. మరి ఇది స్టూడెంట్స్. మరి ఏ టైంలో వచ్చే అవకాశం ఉందంటే మరి 1 గంట 4 గంటలు, ఇది ఎక్కువ ప్రాబిలిటీకి ఛాన్స్ ఉందన్నమాట. 1 గంటకి రావచ్చు, 2కి రావచ్చు, 3 రావచ్చు. ఇమ్మీడియట్గా నేను లైన్లోనే ఉంటాను, వీడియో చేస్తాను. మనము మరి ఈరోజు మరి సాయంత్రము కూడా లైవ్ సెషన్ కండక్ట్ చేసుకుందాం, మనం అందరం డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే మీలో మీరు నాకు ఎంత స్కోర్ వచ్చింది, ఎక్కడ రావచ్చు, ఏంది అని అడుగుతారు కదా. లైవ్ సెషన్లో మొత్తము డిస్కస్ చేద్దాం. ప్రతి ఒక్కరు లైవ్లోకి రండి. కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మరి మెంటర్షిప్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి, నాట్ మ్యాండేటరీ. ఎవరైనా ఐఐసిలో ఐఐటీలో చేరాలంటే, ఎన్ఐటీలో మంచి స్కోర్ ఇచ్చిన వాళ్ళు, మరి సిఎఫ్టీలో సెంట్రల్ యూనివర్సిటీ జేఎన్యూ కానీ, తర్వాత మరి యూనివర్సిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, మంచి సెంట్రల్ యూనివర్సిటీ డేటా మన దగ్గర ఉంది. ఆ డేటా మొత్తం మీకు కావాలంటే కూడా మన 5000 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని మెంటర్షిప్ తీసుకోండి. ఇది స్టూడెంట్స్. మరి ప్రతి ఒక్కళ్ళు లైవ్ సెషన్ జాయిన్ అవ్వండి.
మరి ఈరోజు 1-4 గంటల మధ్య ఆ ప్రాంతంలో రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్, ఎంటెక్ ఫ్రమ్ ఐఐసి బెంగళూరు. థ్యాంక్ యూ. బాయ్.